గడీల పాలన కూలగొట్టి ప్రజాపాలన మొదలు పెట్టామన్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. తెలంగాణ రాష్ట్రంలో గడీల పాలన కూలగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన మొదలు పెట్టిందని రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ స్పష్టం చేశారు. అధికారం చేతపట్టి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ప్రాంతాన్ని ఇప్పటికే 1000 కోట్లతో అభివృద్ధి చేశామని గర్వంగా చెప్పారు. పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా 800 మెగావాట్ల పవర్ ప్లాంట్, 500 మెగావాట్ల పంప్ స్టోరేజ్ ప్లాంట్లకు రాష్ట్రం నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిందన్నారు. ఇదే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, జిల్లా మంత్రి దూదిళ్ల శ్రీధర్ బాబు ఆలోచన విధానంతో 1000 కోట్లతో అభివృద్ధి సాధించామన్నారు. అస్తమానం నిందలు వేసే బీఆర్ఎస్ పార్టీ 8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచిందని పేర్కొన్నారు. వారికి కూడా సొంత కట్టుకునే అవకాశం ఇస్తున్నాం. ఇటువంటి నాయకుడిని ఎవరైనా ఎప్పుడైనా చూసినారా? ఎక్కడైనా విన్నారా? ఎవరో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, శ్రీధర్ బాబు గారితో మాట్లాడి, కలెక్టర్ తో చెప్పి, సింగరేణితో చెప్పి వారికి అధికారాన్ని ఇప్పించే కార్యక్రమం చేస్తా ఉంటే వీళ్లకు కడుపులో మంట అవుతా ఉంది, గుండెల్లో మంట అవుతా ఉంది. 10,000 కిరాయి వచ్చినాడు, ఇలా ఇల్లు కట్టుకుంటే 50 లక్షలకు సంబంధించిన అధికారం అవుతాడు, 50 లక్షలకు సంబంధించిన ప్రాపర్టీ అవుతుంది. వీడు శాశ్వతంగా ఇలా కాంగ్రెస్ పార్టీకి, రాజ్ ఠాకూర్ కి మంచోడైతాడేమో, మన అడ్రస్ ఉండదనే ఒక భయంతో ఇవాళ తప్పుడు కూతలు చూస్తా ఉన్నారు. నేనంటా ఉన్నా, మేము ఇలాగే మీరు మాట్లాడుతూ ఉండండి, మీరు ఇలాగే కించపరుస్తూ ఉండండి, మీరు ఇలాగే తిడుతూ ఉండండి. అది నాకు కిక్ వస్తుంది, అది నాకు ఇంకా కసి వస్తుంది. నేను దాన్ని ఖచ్చితంగా కిక్ గా తీసుకొని ఆ కిక్ తోటి ఇంకా మంచి చేయాలి, ఇంకా మంచి చేయాలి, ఇంకా మంచి చేయాలి. ఒక కసితో మీ అందరూ అభిమానం చదవడానికి నిరంతరం ప్రాణం పోయే వరకు, చనిపోయే వరకు పని చేయాలని ఒక కసితో ముందుకు పోతున్నా అన్న విషయాన్ని ఇవాళ బహిరంగంగా చెప్తా ఉన్నా. నేను, నా కుటుంబం, నా కొడుకు, నా పిల్లలు, యావత్ కుటుంబం మొత్తం కాంగ్రెస్ పార్టీ కుటుంబం త్యాగం చేయడానికి, ప్రాణం విడవడానికి, అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నా. ఇవాళ మాటిస్తున్నా, ఇలా ఈపీఎను కట్టే అవకాశం నాకు వచ్చింది. ముస్లిం మైనార్టీల ప్రేమ అందుకునే అవకాశం నాకు వచ్చింది. ఇలా పోచమ్మ గుడిని కట్టే అవకాశం వచ్చింది. కట్టే అవకాశం నాకు వచ్చింది. 350 ఫీట్ల రోడ్డు ఎత్తున హనుమంతుని విగ్రహం కట్టే అవకాశం నాకు వచ్చింది. బసన్న రోడ్డు మీద దారి మైసమ్మను కట్టే అవకాశం వచ్చింది. రామాలయంలో పెద్ద ఎత్తున రాముని గుడి కట్టే అవకాశం వచ్చింది. రాముని కళ్యాణం చేసే అవకాశం వచ్చింది. గంగా ఒడ్డున సమ్మక్క సారక్క బ్రహ్మాండంగా కట్టే అవకాశం వచ్చింది. ఇవాళ గోలివాడలో సమ్మక్క కట్టే అవకాశం వచ్చింది. ఎల్లంపల్లిలో, పాలకుర్తిలో, కొత్తపల్లిలో, బెంగళూరులో, కుక్కలగూడూరులో, వేములూరులో, మురుమూరులో, ఎల్లంపల్లిలో, గోలివాడలో, రాయదండిలో, రామగుండంలో ఒక్కటి కాదు, ఎక్కడ పడితే అక్కడ గుళ్ళు, మసీదులు, చర్చిలు కట్టే అవకాశం నాకు వచ్చింది. టెంపుల్ టౌన్ అంటే కేవలం హిందువులు కాదు, హిందూ టెంపుల్ అయినా, ముస్లిం టెంపుల్ అయినా, క్రిస్టియన్ టెంపుల్ అయినా ప్రతి టెంపుల్ కట్టే అవకాశం నాకు వచ్చింది. టెంపుల్ టౌన్ గా చేసి తీరుతాం. ఇది నా ప్రతిజ్ఞ. చాలా మంది తప్పుగా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా ఇంతమంది బలగాన్ని ఇవాళ రాజ్ ఠాకూర్ కుటుంబంతో ఉన్నారు, కాంగ్రెస్ కుటుంబంతో ఉన్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడ ఏం జరిగినా రామగుండంలో ఒక్క మాటతో ఇవాళ
నేను చేసే ఏ పనికైనా ఆశీర్వదిస్తూ ఆదరిస్తూ మేమున్నామని సంకేతాలు ఇస్తున్నాం. మీ అందరికి కూడా చేతులు జోడించి శిరస్సు వంచి, పెద్ద వాళ్ళైతే పాదాలు వందనం చేస్తా ఉన్నా, చిన్న వాళ్ళైతే నమస్కరిస్తున్నా, నా తోటి వారైతే మనస్ఫూర్తిగా అభినందిస్తూ అలింగనంతో వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు శుభాకాంక్షలు చెప్తున్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్రాన్ని నంబర్ 1 చేయాలని చూస్తా ఉన్నాం. అన్ని మూలలు చేసేటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు ప్రతి ఒక్కరికి కూడా ఇలా మాటిస్తా ఉన్నా. బంధువులారా, చాలా మంది నాయకులు డయాస్ మీద ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు గంట మాట్లాడేటువంటి పెద్ద నాయకులు ఉన్నారు. ఈ హడావుడిలో చాలా మంది కిందనే ఉన్నారు, పైకి రాలే. నా ముందున్నటువంటి పూర్ల శ్రీనివాస్ కావచ్చు, రెడ్డి సంఘం నాయకులు కావచ్చు, ఇంకా చాలా మంది ఉన్నారు యువ నాయకులు. ఇది మన కార్యక్రమం. ఇలా నాయకుడు మాట్లాడాల్సిన మాట ప్రజలు వినాలనుకుంటున్నారు కాబట్టి అందరు కూడా ఎవరికి వారు త్యాగం చేసి మాట్లాడకుండా నాకు అవకాశం కల్పించి మన ఉన్నటువంటి ఐక్యమత్యం, మనలో ఉన్నటువంటి క్రమశిక్షణ, మనకున్నటువంటి ఒక పట్టుదల, మనకున్నటువంటి అభివృద్ధి చేయాలన్న ఆకాంక్ష చూపించినందుకు ప్రతి ఒక్క నాయకుడికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇదే పద్ధతిలో కలిసి ముందుకు పోదాం. ఈ నగరాన్ని అభివృద్ధి చేద్దాం, పల్లె ప్రాంతాలను అభివృద్ధి చేద్దాం. ప్రతి ప్రభుత్వ సంక్షేమాన్ని పేదవాడికి, అర్హత ఉన్న వారికి అందేలా చేద్దామని తెలియజేస్తూ వారందరూ కూడా ఇదే స్ఫూర్తితో, ఇదే ఐక్యమత్యంతో, ఇదే చైతన్యంతో, ఇదే ఉద్యమ స్ఫూర్తితో మనల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తూ, ద్వేషించే వాళ్లకు చిరు నవ్వుతో జవాబు చెప్తూ ముందుకు పోదామని తెలియజేస్తూ మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నాయకులందరికీ చేతులు వేస్తూ ధన్యవాదాలు. సోదరులారా, దయచేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తొందరగా కార్యక్రమం గురించి దయచేసి అందరికీ సన్మానం చేసే అవకాశం ఇస్తాం. దయచేసి సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.